ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. మనందరం ఎన్నోసార్లు ఈ మాటలు వినే ఉంటాం. కానీ మనం ఆ మాటలు అర్థం చేసుకున్నామా? అసలు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకంటాం? ఒకసారి ఊహించుకోండి. మీ దగ్గర అంతులేని సంపద ఉంది, కానీ దాన్ని అనుభవించడానికి తగిన శక్తి లేదు. ప్రయాణాలు చేయలేరు, ప్రశాంతంగా నిద్రపోలేరు, అనారోగ్యాల పాలై నీరసంగా నిస్సత్తువగా ఉంటారు. సంపద ఉండి ఏం ప్రయోజనం? అసలైన సంపద అంటే ఉత్సాహంగా ఉల్లాసంగా నిద్రలేవడం, చురుకైన బుర్ర కలిగి ఉండడం, ఉరకలు వేసే శారీరక బలం ఉండడం, అనారోగ్యాలు లేకుండా ఉండడం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రామ్ భూపాల్. మన ఛానల్ భూపాల రాగంకి మీ అందరికీ స్వాగతం. ఒక ఆనందకరమైన జీవితానికి కావలసిన అంశాల్లో అతి ముఖ్యమైనది ఆరోగ్యం అనేది ఎవరూ కాదనలేని సత్యం. ఆరోగ్యం మోటివేషనల్ వీడియోస్ చూస్తే రాదు, మరి ఎలా వస్తుంది? మంచి ఆరోగ్యానికి పాటించవలసిన 3 ముఖ్యమైన విషయాలు. 1. క్రమశిక్షణతో కూడుకున్న దినచర్య. 2. ఆహార నియమాలు. 3. వ్యాయామాలు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యం అనేది మన జీవితంలో మనం చేసే అత్యుత్తమమైన పెట్టుబడి అని, అలాగే క్రమశిక్షణ గల దినచర్య, ఆహార నియమాలు, శారీరక దృఢత్వం అనేవి ఏ వయసులోనైనా సరే మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోబోతున్నాం. క్రమశిక్షణ గల దినచర్య ఎలా ఉండాలో చూద్దాం. పర్టికులర్గా మార్నింగ్ తీసుకుంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. లేచిన వెంటనే 2 గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి. కాలకృత్యాల తర్వాత కొంతసేపు స్ట్రెచ్చింగ్, వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్, వాకింగ్ లాంటివి చేయాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మెడిటేషన్ కానీ డీప్ బ్రీతింగ్ కానీ చేయాలి. ఇక రోజంతా చేయవలసిన ముఖ్యమైన విషయాలు: సరైన సమయంలో ఒక షెడ్యూల్ ప్రకారం ఆహారం తీసుకోవాలి. రోజంతా తగినంత నీరు త్రాగుతూ ఉండాలి. ఎక్కువసేపు కూర్చోవలసి వస్తే మధ్య మధ్యలో లేచి అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండాలి. ఇక రాత్రిపూట పాటించవలసిన ముఖ్యమైన విషయాలు: మితంగా డిన్నర్ తీసుకోవడం, టీవీ, మొబైల్, కంప్యూటర్స్ లాంటివి ఎక్కువసేపు చూడకుండా ఉండడం, కనీసం 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోవడం. ఫ్రెండ్స్, చిన్నగా కనిపించే ఈ అలవాట్లే మనకు ఆరోగ్యమైన భవిష్యత్తుని ఇస్తాయి. మన శరీరానికి ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం మాత్రమే కాదు, అది మన శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. అందుకే సరైన ఆహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే, అతి ముఖ్యమైన ఆహారం: బ్రేక్ఫాస్ట్, అల్పాహారం. బ్రేక్ఫాస్ట్లో మనం మన శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ మరియు విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి మనం తినాల్సిన ఆహారం ఓట్స్ లేదా గోధుమ రొట్టె, ఉడికించిన గుడ్లు లేదా మొలకెత్తిన శనగలు, పాలు, బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్. ఇక ఉదయం మనం తినాల్సిన పండ్లు అరటి, యాపిల్, బొప్పాయి, నారింజ, స్ట్రాబెర్రీ లాంటివి. ఇక లంచ్లో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. లంచ్కి తినే ఆహారం విషయానికి వస్తే అన్నం లేదా గోధుమ రొట్టె, పప్పు, పాలకూర, క్యారెట్, క్యాబేజీ లాంటి కూరలు, పెరుగు, మీకు ఇష్టమైతే గ్రిల్డ్ ఫిష్, చికెన్ తీసుకోవచ్చు. లంచ్లో తినాల్సిన పండ్లు యాపిల్, దానిమ్మ, జామ పండు, పుచ్చకాయ లాంటివి. డిన్నర్ తేలికగా ఉండాలి, ఎందుకంటే రాత్రిపూట శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించదు. డిన్నర్కు తీసుకోవాల్సిన ఆహారం: తక్కువ అన్నం లేదా ఒక రొట్టె, వెజిటబుల్ సూపు, సలాడ్, పన్నీరు, తక్కువ మోతాదులో గ్రిల్డ్ చికెన్. డిన్నర్ టైంలో తినాల్సిన పండ్లు బొప్పాయి, కివి, బెర్రీలు. ఇక మంచి ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యమైన 3వ విషయం వ్యాయామాలు. వ్యాయామాలు వయసును బట్టి మారిపోతుంటాయి. ఆటలు లైక్ షటిల్ ఆడడం, క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఇలాంటివన్నీ వ్యాయామం కిందకే వస్తాయి. అలాగే వాకింగ్, స్విమ్మింగ్, యోగా, ప్రాణాయామ ఇలాంటివి మంచి ఆరోగ్యాన్ని కాపాడడానికి దోహదపడతాయి. వ్యాయామాలు ఒక పెద్ద టాపిక్ అవుతుంది. మరొక వీడియోలో దాని గురించి కూలంకషంగా చర్చించుకుందాం. కానీ క్రమం తప్పకుండా రోజు ఎవరికి తగిన రీతిలో వాళ్ళు, ఎవరి శరీర తత్వానికి అనుగుణంగా వాళ్ళు
వాళ్ళకు అనుగుణంగా ఉండే వ్యాయామాలు చేసుకోవడం ఎంతో ఉత్తమము. చివరగా ఒక మాట, ఆరోగ్యమే అంతా కాదు, కానీ ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లే. డబ్బు మనకు సుఖాన్ని ఇస్తుంది, కానీ ఆరోగ్యం జీవితాన్ని ఇస్తుంది. మంచి ఆరోగ్యం ఉంటే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి, వృత్తిలో వృద్ధి కలుగుతుంది, అన్నిటికన్నా ముఖ్యంగా మనశ్శాంతి లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.